హాయ్ అండి, రజనీస్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు 500 గ్రాముల క్యాబేజీ, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 5 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకుని హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటే క్యాబేజ్ చక్కగా మగ్గిపోతుందండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మళ్ళా 2 నిమిషాలు కలిపి ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటుంటే క్యాబేజీ చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన క్యాబేజీలో 1 టీ స్పూన్ కారం వేసుకుని 2 నిమిషాలు కలిపిన తర్వాత చక్కగా కలిసి ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుందండి. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.